రాష్ట్రంలో నిరుద్యోగ యువత భవిష్యత్తు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అగమ్య గోచరంగా మారిందని, వైకాపా అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 58,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినా అధికారానికి వచ్చిన అనంతరం ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు రవినాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. విద్యాశాఖ మంత్రులు మారినా నిరుద్యోగులకు ఒరిగింది ఏమీ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2020లో విద్యాశాఖ మంత్రిగా కూడా సురేష్, 2023లో బొత్స సత్యనారాయణలు మెగా డిఎస్సి ప్రకటిస్తామని హామీలు ఇచ్చారని, అయితే ఇంతవరకు ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం అన్యాయమని అన్నారు. ఇదిగో అదిగో అని కాలాన్ని వెళ్లబుచ్చారు తప్ప ఒక్క పోస్టు కూడా ప్రకటించలేదని దుయ్యబట్టారు. త్వరలో డిఎస్సి ప్రకటిస్తామని హామీలు ఇచ్చిన సమయంలో తల్లిదండ్రులు ఆస్తులమ్మి తమ పిల్లలను కోచింగ్ సెంటర్లకు పంపారని, అయితే ప్రకటించిన విధంగా ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇకనైనా రాష్ట్రంలోని నిరుద్యోగుల భవిష్యత్తు సర్వనాశనం చేయడం మానుకోవాలని రవినాయుడు హితవు పలికారు. మోసపూరిత ప్రకటనలకు స్వస్తి పలకాలన్నారు. ఈ సమావేశంలో తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. ప్రతి పోస్ట్ను భర్తీ చేస్తా అని చెప్పారు. ఆయన ఇచ్చిన హామీ ఇది. నేను ప్రతిపక్షంలో ఉన్నా, నాకు పవర్ లేదు, మీరు పవర్ ఇవ్వండి, నా పవర్ ఏంటో చూపిస్తానని చెప్పి ఆయన ఇచ్చిన అఫిషియల్ పేజీలో ఆయన మాట్లాడిన మాటలో ఇది వాళ్ళ అఫిషియల్ పేజీకి సంబంధించిందే ఆయన ప్రకటించిన ఇది. దాని తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటించింది ఇదైతే ఫస్ట్ విద్యాశాఖ మంత్రి సురేష్ గారు ఈ సంవత్సరంలో డిఎస్సి ప్రకటిస్తారని, త్వరలోనే టెట్ డిఎస్సి ప్రకటిస్తారని చెప్పి ఆయన 2016లో 2020లో పెట్టిన ప్రెస్ మీట్ ఇది. అప్పుడు విద్యాశాఖ మంత్రి సురేష్ గారు మరి 20లో త్వరలో, ఆ త్వరలో అనే పదంకి మాకు అర్థం కాలా.